గుడి దగ్గర శంకరమనే కుర్రాడు ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి శైలజ అనే అమ్మాయి వచ్చింది. చాలాసేపయిందా వచ్చి? నాన్నగారికి భోజనం వడ్డించి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఏం పర్లేదులే, నీతో ఒక విషయం చెప్పాలి, అందుకే రమ్మన్నాను. ఏంటి, అంత ముఖ్యమైన విషయమా? ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను. ఓ 3 రోజులు తిరిగి వచ్చేస్తా. మా ఇంట్లో మన ప్రేమ విషయం కూడా చెప్పి వస్తాను. శుభవార్తతో తిరిగి వచ్చేయ్. ఆ వెంటనే నేను మా నాన్నగారితో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను. అప్పటి వరకు మన విషయం ఎవరికీ తెలియకూడదు. నీకెందుకింత భయం? నేనున్నాను కదా. క్షేమంగా వెళ్ళి సంతోషంగా తిరిగిరా అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో పరంధామయ్య బాగా డబ్బులున్న వ్యక్తి. ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. అతని దగ్గర శంకరమనే యువకుడు పనిచేసేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు. 3 రోజుల తర్వాత శంకరం పరంధామయ్య బంగారం దుకాణంలో లెక్కలు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి పరంధామయ్య వచ్చారు. ఏం శంకరం, పొద్దున్నే వచ్చినట్టున్నావు? అవును బాబుగారు, గత 3 రోజుల నుంచి పనులన్నీ అలాగే ఆగిపోయాయి కదా. అవన్నీ పూర్తి చెయ్యాలంటే కాస్త ఎక్కువ సమయం పనిమీద ధ్యాస పెట్టాలి కదా. ఇంతలో అక్కడికి ఆ బంగారం దుకాణం చూసుకుంటున్న మున్నయ్య కూడా వచ్చాడు. చూశారా మావయ్య, శంకరన్ నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వలేదు. ఈరోజు ఉదయాన్నే మా ఇంటికొచ్చి 3 రోజుల లెక్కలు అలాగే ఉండిపోయాయి, పదా దుకాణం దగ్గరికి అని ఇంత పొద్దున్నే తీసుకొచ్చాడు. అయినా అతను 3 రోజులు ఇంటికి వెళ్ళి నన్ను హడావిడి పెడితే ఎలా చెప్పండి? శంకరం ఊరికి వెళ్లేదే సంవత్సరానికి 1 లేదా 2 రోజులు. అది కూడా వెళ్ళకపోతే ఎలా? నేనే వెళ్ళమన్నాను. అలా చెప్పండయ్యా. పొద్దున నేను నిద్రలేపితే నా మీద నీకు నమ్మకం లేదా? ముందు నువ్వు బట్టల దుకాణానికి వెళ్ళి లెక్కలు చూసుకొని ఆ తర్వాత నా దగ్గరికి రాని అన్నాడు. ఆ మాటకు పరంధామయ్య నవ్వుతూ ఇలా అన్నారు. చూడు మునయ్య, బట్టల దుకాణంలోని లెక్కలు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. ముందు ఇక్కడే లెక్కలు చూడమని శంకరంకి నేనే చెప్పాను. ఎందుకంటే మనకి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుగాని ఆదాయంగాని వచ్చేది ఇక్కడ్నుంచే కదా. అయినా శంకరం, నువ్వు మునయ్య దగ్గర డబ్బుల లెక్క విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అతను ప్రతి రూపాయికి లెక్క సరిగ్గా రాసిపెట్టుకుంటాడు, నిన్నేమీ ఇబ్బంది పెట్టడు అని పరంధామయ్య అనగానే మునయ్య గర్వంగా చూశాడు. అయ్యో, నాకతని మీద అనుమానమేమి లేదయ్యా. మీకు నమ్మకం లేకపోతే దుకాణం మొత్తం అతనికే అప్పచెపుతా. కాకపోతే ప్రతిరోజు మీకు లెక్కలు అప్పచెప్పాలి కదా. నీలో నాకు నచ్చింది అదేనయ్యా శంకరం. నీ పని నువ్వు నిజాయితీగా చేస్తావు అని వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి శైలజ వచ్చింది. ఏమ్మా, కావలసిన సరుకులు అన్నీ కొన్నావా? ఇంకా ఏమైనా కొనాల్సినవి ఉన్నాయా? అన్నీ కొన్నాను. ఇవిగోండి మిగిలిన డబ్బులు. నేను నీకు ఇచ్చిందే కొంచెం డబ్బులు, అందులో మళ్ళీ మిగుల్చుకొచ్చావా? ఎంతైనా మీ కూతురు కదండి, ఎక్కడికి పోతాయి లక్షణాలు? ఏముని, నువ్వు మా నాన్నని కాకాపట్టడం ఇంకా మానలేదా? కాక పట్టాల్సిన అవసరం నాకే ఉంది శైలు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని ఎప్పుడో మీ నాన్న మా నాన్నకి మాటిచ్చాడు. బాగా ఆలోచించి చెప్పరా. నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం నీకుందా? ఏరా ముని, ఈ గయ్యాల్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుని సుఖంగా ఉండగలవా? మీరు మా నాన్న స్నేహితులు కాబట్టి ఒకరికొకరు మాటిచ్చుకున్నారని నేను ఆలోచిస్తున్నాను. లేకపోతే ఇలాంటి దయ్యాన్ని మనిషి అనేవాడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మావయ్య? రేయ్, దయ్యం గియ్యం అన్నావంటే కాళ్ళు విరగ్గొడతాను. అయ్యా, నేను ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. అసలేంటి వీళ్ళిద్దరి మధ్య సమస్య? వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. ముని వాళ్ళింట్లో కంటే కూడా మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు. శైలుకు ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మ చేసి పెడితే వీడొచ్చి దొంగచాటుగా అవన్నీ తినేసేవాడు. అప్పుడు మొదలైన గొడవలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తొందరలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారన్నమాట. వీడితో పెళ్ళా? చిచి, జీవితం మొత్తం ఇలా ఒంటరిగానే ఉంటానుగాని వీడిని మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఎవరిని చేసుకుంటావో చూడాలనుంది నాకు. పాపం ఆ ఎదవెవడోగాని అమ్మవారికి జంతువును బలిచ్చినట్టే. నువ్వు ఏమాత్రం అనుకువగా ఉండే అమ్మాయిని చేసుకుంటావు నాకు చూడాలనుంది. వీళ్ల గొడవలకి ఆది అంతం ఉండదు కాని శంకరం, నువ్వు నీ పని చూసుకో అని చెప్పి పరంధామయ్య శైలజను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మొత్తానికి పరంధామయ్య అల్లుడు కాబోతున్నావు. అదేం లేదు శంకరం, మేమిద్దరం మంచి స్నేహితులు అంతే. భార్యాభర్తలవ్వాలని ఆలోచన నాకెప్పుడూ లేదు. పరంధామయ్య గారు కూడా తన కోసం సంబంధాలు చూస్తున్నాడు. ఏదో సరదాకు మమ్మల్నలా మీ నాన్నకి మాటిచ్చానని ఏడిపిస్తూ ఉంటాడు. సరే అయితే,
నా పని అయిపోయింది. ఇక నేను బయలుదేరతాను. శంకరం, కొంచెం ఉండు. నీతో ఒక విషయం చెప్పాలి. కాని ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. నీకు నచ్చితే సరే, నచ్చకపోతే వదిలేసే. అంతేగాని ఈ విషయం బయటికి మాత్రం రాకూడదు. సరే, ఏంటో చెప్పు. పరంధామయ్య గారిచ్చే జీతం నీకు సరిపోతుందా? సరిపోతుందా అంటే అంతే, సరిపెట్టుకుంటున్నాను. అందుకే చెబుతున్నాను. ఇంకా ఎన్ని రోజులిలా ఒకరి కింద చాలీ చాలిన జీతానికి పనిచేస్తూ సర్దుకుపోతావు చెప్పు? రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు. అప్పుడు బాధ్యతలు, అవసరాలు పెరుగుతాయి. అప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ జీతం ఏమాత్రం సరిపోదు. మీరు చెప్పింది నిజమే. అందుకు నన్నేం చేయమంటారు? ఈ పరంధామయ్యకు ఎన్ని ఆస్తులున్నాయో నీకు తెలుసా? ఆయన ఆస్తుల గురించి నాకంటే నీకే బాగా తెలుసనుకో. ఒక్కతే కూతురు, ఎవడో వచ్చి మొత్తం ఆస్తి పట్టుకుపోతాడు. ఇది ఆయన ఆస్తి. కూతురికే ఇచ్చుకుంటాడో అల్లుడికే ఇచ్చుకుంటాడో అది ఆయన ఇష్టం. మనకెందుకు చెప్పు? మనం కూడా బాగుపడాలి కదా. నాకు పర్వాలేదు. ఏదో మా నాన్న కొంచెం కూడపెట్టాడు కాని నీ పరిస్థితి అలా కాదు కదా. అందుకే నీకు డబ్బు సంపాదించే మార్గం చెప్తాను, బాగా విను. ఈ బంగారు దుకాణం మీద వచ్చే ఆదాయంలో ప్రతిరోజు 10% డబ్బులు మనం తీసుకుందాం. మిగతా 90% ఆయనకి నువ్వు లెక్కల్లో చూపించు. అప్పుడాయనకి నీ మీద ఎటువంటి అనుమానం రాదు. అలా చేస్తే మనం ప్రయాణిస్తున్న నావకి మనమే చిల్లు పెట్టుకున్నట్టవుతుందేమో. ఆ నావ మునిగేలోపే నువ్వు బయటపడిపోతావు కదా. నన్ను నమ్మిన వాళ్ళని ముంచేస్తే ఆ పాపం నాకే తగులుతుంది కదా. పాపం పుణ్యమని ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ తర్వాత అవకాశం ఉన్నా సంపాదించుకోలేకపోయానే అని బాధపడతావు. పెద్దాయనికి అనుమానం రాకుండా నేను నీకు సహాయం చేస్తాను. అసలు మీరెందుకు నాకింత సహాయం చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు తీసుకున్న దాంట్లో నాక్కూడా సగభాగం ఇస్తావని. నేను సంపాదించుకోవాలి కదా. ఇదే నగరంలో నా సొంతంగా బంగారు దుకాణం తెరవాలని ఇక్కడికొస్తున్నా. చాలామంది వినియోగదారులు నాకు బాగా పరిచయం. ఎలాగో వాళ్ళందరూ నా దగ్గరికే కదా వచ్చేది. ఎందుకో మీరు చెప్పింది చేయడానికి నాకు ధైర్యం సరిపోట్లేదు. ఇప్పుడు నువ్వు భయపడితే జీవితం మొత్తం భయపడాల్సుంటుంది. నేను ఆలోచించుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. అని చెప్పి శంకరం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మునయ్య వెళ్ళిపోతున్న శంకరాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. శంకరం అక్కడి నుండి బట్టల దుకాణం దగ్గరకు వచ్చాడు. ఆ బట్టల దుకాణం నడిపే వ్యక్తి సుందరం శంకరాన్ని చూసి ఇలా అన్నాడు. ఏం శంకరం, ఇదేనా ఊరి నుంచి రావడం? లేదు, రాత్రే వచ్చాను. ముందు మునిని కలిసి అక్కడ పనిచూసుకుని ఇక్కడికొచ్చేస్తాను. సరే, ఈ అంగట్లో లెక్కలు చూడడం కంటే ముందు నీతో మాట్లాడాల్సిన లెక్కలు వేరే ఉన్నాయి. ఇలారా. అని సుందరం శంకరాన్ని అని ఒక పక్కకు తీసుకెళ్లాడు. శంకరం అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? మునిని కలిశావా? అతను నీకు విషయం చెప్పే ఉంటాడు కాబట్టి మళ్ళీ ఆ విషయం గురించి నేను నీకు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే మాకు సహకరించడం మాత్రమే. నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మనమందరం జీవితంలో స్థిరపడాలి అంటే ఇదొక్కటే మార్గం. నిజాయితీగా ఉంటూ కూడా జీవితంలో ఇంకా స్థిరపడపోవచ్చు కదా. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలకి? ఉన్న వయసు అయిపోయి ముసలివాళ్ళం అయ్యాక సంపాదించి ఏంటి ఉపయోగం? అప్పుడు డబ్బులున్నా అనుభవించడానికి మన శరీరం సహకరిస్తుందా చెప్పు? కాని ఎందుకో నాకు ఈ పని తప్పనిపిస్తోంది. చూడు శంకరం, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు పరంధామయ్య కూతుర్ని బుట్టలో వేసుకొని ఆ పిల్లని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తానికి వారసుడైపోదామని పెద్ద పన్నాగమే పన్నావు. నేను శైలజని ఇష్టపడ్డ మాట నిజమే, కాని డబ్బు కోసం మాత్రం కాదు. ఆ ఇంకెవరికైనా చెప్పు ఇలాంటి కథలు. లేదు, నేను చెప్పేది నిజం. నాకు వాళ్ళ ఆస్తి మీద ఎటువంటి ఆసక్తి లేదు. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా పరంధామయ్య నీ మాటలు నమ్మడు. నీకు ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యడు. నా మాట విను. నేను చెప్పినట్టు చేశావంటే నువ్వు నేను ఇద్దరం బాగుపడతాం. అని చెబుతూ ఉండగా అక్కడికి మునయ్య కూడా వచ్చాడు. ఏంటి, మనవాడింకా నీ మాట వినట్లేదా? ఏం శంకరం, నీకు బాగుపడాలని ఉందా లేదా? ఇంతకంటే మంచి అవకాశం నీకు దొరకదు. మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఇది తప్పని చెబుతోంది. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. నీ బ్రతుకు బాగు చేద్దామని మేమనుకుంటున్నాం. కాని నువ్వు బానిసలాగే ఉంటానని అంటున్నావు. నీ కర్మ. నిన్ను మార్చాలి అనుకోవడం మా మూర్ఖత్వం. పరంధామయ్యకు అల్లుడై ఆస్తి మొత్తం కొట్టేయాలని అతను ఆలోచిస్తున్నాడు. ఈ చిల్లర ఆలోచనలు అతనికి అవసరం లేదు. శైలజను ఆస్తి కోసం అయితే నేను ప్రేమించలేదు. సరే అయితే ఈ మాట పరంధామయ్యకి చెప్పుచూడు. చెప్పు తీసుకొని కొడతాడు. అప్పుడు కాని మన మంచితనం అతనికి అర్థం కాదు. అని వాళ్లు వెటకారంగా నవ్వుకున్నారు. శంకరం ఏమీ మాట్లాడకుండా
అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం శంకరం పరంధామయ్య ఇంటికి వెళతాడు. పరంధామయ్య తన కూతురు శైలజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో నమ్మకమైన వ్యక్తులు దొరకడమే చాలా కష్టమైపోయిందమ్మా. అందరూ ఒకేలా ఎందుకుంటారు నాన్నా? మన శంకరం లాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు నన్నే చూసి మాట అంటున్నారు కదా. చూసినా చూడకపోయినా అది నిజమే కదా శంకరం. ఏమో, నా మనసు మారి మిమ్మల్ని నేనే మోసం చేస్తే? నీలాంటి మంచివాడు కూడా అలా చేస్తే ఇక ఈ లోకంలో మంచి అనేది చచ్చిపోయినట్టే. నాన్నగారికి నీమీద ఉన్న నమ్మకం అటువంటిది. ఇదిగోండి 3 రోజుల తాలూకా లెక్కలు. ఇందులోనే డబ్బులు కూడా ఉన్నాయి. ఇక నేను వెళ్తాను. అని చెప్పి శంకరం తన చేతిలో ఉన్న సంచి పరంధామయ్యకి ఇచ్చి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ వీధి చివరన ఒక రామాలయం ఉంది. ఆ గుడి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇతరు తప్ప ఆ గుడిలో ఇంకెవరూ లేరు. అలా కొంత సమయం గడిచాక అప్పుడక్కడికి శైలజ వచ్చింది. ఏంటి విశేషాలు? మీ ఇంట్లో వాళ్లకి మన విషయం చెప్పావా? వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను శైలజ. ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? మీ వాళ్ళు నిన్ను ఏమైనా అన్నారా? మీ వాళ్ళు నిన్ను ఏమైనా అంటే చెప్పు, నేనొచ్చి వాళ్ళని ప్రతిమాలుతాను. వద్దు శైలజ, మన పెళ్లి జరగదు. మీ నాన్న ఒప్పుకోడు. నాలాంటి ఒక పేదవాడిని ఆయన ఇంటి అల్లుడిగా ఎలా ఒప్పుకుంటాడు? నేనే అత్యాశపడ్డాను. కాని ఆ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను. నన్ను మర్చిపో. చూడు శంకరం, సమస్య మా నాన్నైతే నువ్వు ఆయన గురించి భయపడకు. నేను ఏమడిగినా ఆయన కాదనడు. అని మనం అనుకుంటున్నాం, కాని వాస్తవానికి వేరే ఉంది. ఏంటా వాస్తవం? మా నాన్న నిన్ను కాదు అనడానికి కారణమేముంది? నువ్వు చదువుకున్నవాడివి, నమ్మకస్తుడివి. ఆయనకి ఎలాగూ కులాల పట్టింపుల్లేవు. ఇక నీ పేదరికమంటావా? మాకు బోలెడంత డబ్బుంది కదా. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. మీ నాన్న మనసు గొప్పదే కావచ్చు. కాని ఆయన మనసులో ఉన్న నా స్థానాన్ని విషంతో నింపడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. నేను కేవలం నిన్ను ఆస్తి కోసమే ప్రేమించానని ప్రచారం చేస్తున్నారు. ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తున్నావ్? నేను నిన్ను అర్థం చేసుకుంటే చాలు కదా. మీ నాన్న దృష్టిలో నేను ఒక మోసగాడిగా మిగిలిపోతాను. అది నాకిష్టం లేదు. మా నాన్న ఒప్పుకోకపోతే నేను ఆయన్ను వదిలేసి నీతో వచ్చేస్తాను. ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. నేనాయనకి ద్రోహం చేయలేను. అదే విషయం నేను కూడా వీళ్లతో చెప్పాను శంకరం. కానీ వీళ్ళు నన్ను నమ్మలేదు అని అన్నాడు పరంధామయ్య అక్కడికి వస్తూ. అతనితో పాటు మున్నయ్య, సుందరం కూడా వచ్చారు. అయ్యా, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. నిజం చెప్పాలంటే నిన్ను ఇబ్బంది పెట్టి మేమే తప్పు చేశాం. నువ్వూ శైలజ ప్రేమించుకుంటున్నారు అన్న విషయం ఈ సుందరం ద్వారా నాకు తెలిసింది. మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని కూడా నేను అనుకున్నాను. కాని ఎందుకైనా మంచిది, ఒక్కసారి అతనికి ఓ పరీక్ష పెట్టి చూద్దాం, అతను ఏమాత్రం నిజాయితీపరుడో తెలుస్తుంది అని వీళ్ళు సలహా ఇస్తేను నీకో చిన్న పరీక్ష పెట్టాం. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టాను. ఏమీ అనుకోకు శంకరం. నాన్నా, ఈ విషయం మీకు తెలిసి కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ ప్రతి అవసరాన్ని నువ్వు అడగకుండానే తీర్చాను. నీ పెళ్లి విషయం కూడా అలాగే చేయాలి అనుకున్నాను. ఇంత మంచి కుర్రాన్ని నాకు అల్లుడుగా తీసుకొస్తే నాకింకేం కావాలమ్మా? దగ్గరలోనే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. ఏం శంకరం, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రేపు ఈ ఇంటికి అల్లుడయ్యాక నన్ను ఉద్యోగాల నుంచి తీసేవు కదా. అని అనగానే అందరూ నవ్వారు.